పటాన్చేరు నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ కార్పొరేషన్ 111 మరియు 112 డివిజన్ పరిధిలోని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని రామచంద్రపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డివిజన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ సింగ్ మరియు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో పటాన్చేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీకి చెందినటువంటి దళితులకు మాత్రమే దళిత బంధు పథకానికి ఎంపిక చేయడం సరైంది కాదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి దళిత బంధు ఆర్థిక సహాయం అందించే వరకు కూడా కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కేఎస్జీ యువసేన సభ్యులు పాల్గొన్నారు. పడతాం సీనన్న పాట పాటిస్తే తప్పపోవన్నా దాదాపుగా 12,000 నుంచి 15,000 దళిత కుటుంబాలుంటే ఈరోజు కేవలం 1,100కే పరిమితమైంది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ప్రతి గ్రామంలో కూడా మరి ముఖాలు చూసి బొట్టు పెడతా ఉన్నారు. వారి కార్యకర్తలకు, వారి అడుగుల్లో మడుగులొస్తున్నటువంటి కార్యకర్తలకు మరి అలాంటి వాళ్ళకి ఈరోజు దళిత బంధు ఇస్తూ ఉన్నారు. మరి దళిత బంధు అందరూ ఇచ్చిన వాళ్ళకి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీ. కానీ నిజమైనటువంటి పేదోళ్ళు నిజంగా పొద్దుగాలు లేచినప్పటి నుంచి కూలీ నాలి వేసుకొని సాయంత్రం తీసుకొచ్చుకొని జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు ఈ ప్రాంతంలో దళిత కుటుంబాలు ఉన్నాయి. మరి వారి గురించి వారికి చెందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉన్నది. ఈరోజు నిజంగా ఈ ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకొస్తే, ఏ ప్రభుత్వం పథకం తీసుకొచ్చినా నిస్వార్థంగా ఉండాలి పథకాలు. కానీ ఈరోజు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం స్వార్థపూరితమైనటువంటి పథకాలు తీసుకొచ్చి వారి కార్యకర్తలకి, వాళ్ళకి జైలు కొట్టోళ్ళకి, వాళ్ళ అడుగుల్లో మడుగులు నొక్కటోళ్ళకి ఈరోజు ఈ పథకాలు అడపై చెప్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. నిజంగా ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి దళితవాడలలో ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అగ్గి రాజేసిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ప్రశాంతంగా ఉన్నదో లేనో తిని
కంటి నిండా నిద్రపోతున్నటువంటి ఈ కుటుంబాలని ఈ రోజు రోడ్డుకి ఇడిచి రోడ్డు మీద తీసుకొచ్చింది ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు వాడలల్లా మళ్ళీ ఇంటి ముంగట ముఖం చూసుకోకుండా ఊర్లల్లా బస్తీలల్లా పంచాయతీ పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, దళిత కుటుంబాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ అండగా ఉంటది. గతంలో కూడా చూసుకున్నట్టయితే దళితులకు అసెంట్ ల్యాండ్ ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా దళితుల గురించి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. రేపు భవిష్యత్తులో కూడా దళితుల గురించి ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దళితులను చేతనవంతం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈరోజు కొంతమందికి ఇచ్చి చాలా మందికి ఈరోజు నిరుత్సాహం చెందించి రోడ్ల మీద తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. ఈరోజు నిజంగా మన ప్రాంతంలో ఈ పటాన్చేరు నియోజకవర్గంలో మరి ఈరోజు ఐదో రోజుకు చేరింది. ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలు కావచ్చు, 3 కార్పొరేషన్ డివిజన్లు కావచ్చు, 4 మండలాలలో కావచ్చు, రోజు ఒక మండలం, రోజు ఒక మున్సిపాలిటీ, రోజు ఒక కార్పొరేషన్ డివిజన్ తీసుకుంటా ఉన్నాం. ఇది కొనసాగుతూనే ఉంటది. దళితులు నిజంగా ఉన్నటువంటి పేద దళితులు అర్హులైన వాళ్ళకందరికీ కూడా మరి దళిత బంధు వచ్చేంతమందికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దళితులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు 2, 3, 4 మాసాలలో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఈ నాయకులు ఎవరైతే మీ ఊర్లలోకి వచ్చినప్పుడు దళిత కుటుంబాలందరూ కూడా ఊరి పొలిమేరగా నిలబడి మరి మాకు 10 లక్షల రూపాయలు రాని దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చేంత వరకు కూడా ఊర్లకు ప్రచారానికి రావద్దని చెప్పి వాళ్ళందరూ కూడా నిలదీయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా దళిత కుటుంబాలకు అందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నా. దళితుల గురించి రేపైనా భవిష్యత్తులో అయినా ఏదైనా ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ. దళితులు ఎవరు కూడా అదే పడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉంది. మీకు వచ్చేంత వరకు కూడా